Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణ వ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరిలో కూడా గత కొన్ని రోజులుగా వయోపరిమితి గురించి చాలా తీవ్రమైన డిస్కషన్ కానీ ఆందోళనలు కానీ చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించిన అంతకుముందు ఏదైతే జీవో ఉందో, సో యూజువల్గా 44 ఇయర్స్ అంటే ప్రతిసారి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ చేసి 44 ఇయర్స్ వరకు ఉండేది. కానీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 44ని కాస్త 46కి ఇంక్రీజ్ చేసింది. అంటే 46 ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీకి చెందిన ఎవరైనా కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు. అయితే ఆ జీవో మొన్న ఫిబ్రవరితో ముగిసింది. యూజువల్గా ఏమవ్వాలంటే రెన్యువల్ అవ్వాలి. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో చాలామంది కంటే ముందే ఈ వయోపరిమితిని అడ్రస్ చేస్తూ వీడియో చేసి ఉన్నాం. ఆ వీడియో చూసినాక చాలామంది ఎండ్ అయిపోతుందా ఏంటి అని చెప్పి అడిగినప్పుడు చెప్పాను, ఖచ్చితంగా గవర్నమెంట్ దాని గురించి స్పందిస్తుంది. సో పెన్షన్స్ కొన్నిసార్లు ఏంటంటే రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను. అందులో కొంతమంది డిస్కస్ చేస్తున్న ఆస్పెక్ట్స్ ఏంటంటే 34 ఇయర్స్ చాలు, 44 ఇయర్స్ 46 ఇయర్స్ వరకు 46 ఇయర్స్లో జాబ్ తెచ్చుకొని, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకవేళ జనరల్ కేటగిరీ 46 ఇయర్స్ అవుతే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే మళ్ళీ 5 ఇయర్స్ పెరగడం, ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో 50 సంవత్సరాల టైంలో కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ జాబ్ కొడితే మళ్ళీ వాళ్ళు 10 సంవత్సరాలు రిటైర్ అవుతే వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్కి చాలా భారం అవుతుంది అని ఇలాంటి కొన్ని యూజ్లెస్ స్టేట్మెంట్స్ని చూడటం జరిగింది. సో యూజువల్గా ఇట్లాంటివి విన్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ప్యానిక్ అవ్వడం, ముఖ్యంగా యంగ్ ఆస్పిరెంట్స్ కొంచెం సపోర్ట్ చేసిన ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ 34+, 40+ ఉన్నవాళ్ళు ఈ వయోపరిమితిని బేస్ చేసుకొని ఏదో రకంగా విజయం సాధించి సమాజంలో తమకు తాము ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా బాధేస్తుంది. బట్ వాట్ ఎవర్. సో దీనికి సంబంధించి ఎన్నో వీడియోస్ని మీరు న్యూస్లో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉన్నారు. సో బట్ ద రియాలిటీ ఏంటంటే ఇవాళ వచ్చిన న్యూస్ పేపర్లో మనం చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సో 2 ఇయర్స్ గవర్నమెంట్ అంటే 44 నుంచి 46కి ఇంక్రీజ్ చేసింది. సో చాలా హర్షించదగ్గ అంశం అయినప్పటికీ కూడా ఆ 2 ఇయర్స్లో ఏ పెద్దగా చెప్పుకోవాల్సిన లేకపోతే చెప్పుకునేటటువంటి నోటిఫికేషన్ ఏది లేదు. అంటే పేరుకు మాత్రమే 46 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అన్నట్లుగా ఉంది, కానీ ఎవరు కూడా దానివల్ల లబ్ధి పొందలేదు. లబ్ధి పొందే టైం వచ్చింది. రీసెంట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి కానీ, అగ్రికల్చర్ కానీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇట్లా కొన్ని పోస్ట్స్కి సంబంధించి అప్డేట్ రావడం 34 అని చెప్పేసరికి చాలామంది ఇన్ఫ్యాక్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎంతోమందికి అవకాశాలు పోయాయి కూడా. మళ్ళీ రీసెంట్గా ఎండోమెంట్ జాబ్స్ అని ఇలా కొన్ని జాబ్స్కి సంబంధించి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది అన్నారు. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది, ఓకే, 34 ఇయర్స్ వరకు ఏం ప్రాబ్లం లేదు. మరి ఏజ్ రిలాక్సేషన్ గురించి స్పష్టత ఇవ్వకుండా మళ్ళీ వయోపరిమితిని అలాగే ఉంచి నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా వేలు కాదు లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశ నిస్పృహలకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి అని వివిధ మాధ్యమాల్లో వివిధ మీడియాలో చాలామంది తమ గొంతును వినిపించారు. సో గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందిస్తుంది అని ఫీల్ అయ్యాం. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ సో ఇంకాస్త డిస్కస్ చేసుకునే ముందు మీకు కనబడుతుంది ఇక్కడ నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పి మీకు కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్త. అయితే ఇక్కడ ఒక డైలమా పెట్టారు. సో మరి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ చేస్తారా, 10 ఇయర్స్ చేస్తారా, లేదా మళ్ళీ 12 ఇయర్స్? ఎందుకంటే మొన్న 44 to 46 చేశారు. సో 5 చేస్తారా, 10 చేస్తారా, 12 చేస్తారా అని చెప్పేసి క్వశ్చన్. సో చాలామంది ఆలోచన దేని ప్రకారం ఉందంటే 10 యాక్సెప్ట్ చేయడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 5 10 అన్నప్పుడు 5 చేస్తే ఇక్కడ దాకా చేసిన వాళ్ళు ఈ గ్యాప్లో ఈ 5 ఇయర్స్ వల్ల అవకాశం కోల్పోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు నిరుద్యోగుల బాధలు పట్టించుకుంటాయి. ఎప్పుడైనా కూడా రాక్షసానందం అంటారు కదా, లేకపోతే ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే ఇంకొక వ్యక్తి సంతోషించాలి అని జనరల్గా కోరుకోరు. ముఖ్యంగా ప్రభుత్వం లాంటివి అసలుకే కోరుకో. వాళ్ళు ఎప్పుడూ అయినా కూడా సో ఏం చేస్తే నిరుద్యోగులకు బెనిఫిట్ అవుతుంది. ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్స్ లేవు, ఆ కోపం హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక వైపు నోటిఫికేషన్ ఇవ్వకుండా మళ్ళీ కాల పరిమితిని తగ్గించి 34 ఇయర్స్కే ఫిక్స్ చేస్తే చూస్తూ ఊరుకోవడానికి ఏ నిరుద్యోగి కూడా సిద్ధంగా లేడు. ఎందుకంటే ఒకవేళ 34 చేస్తే 34 పైన ఉన్న వాళ్ళే స్ట్రగుల్ చేస్తారని కాదు, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఫైటింగ్ చేస్తారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడొస్తో తెలీదు. ఇప్పుడు ఒక్కసారి 34కి గనక మనం చూస్తూ ఊరుకుంటే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, ఎవరైతే 25 నుంచి 34 లోపు అంటే 25 to 34 ఉన్నవాళ్ళు, ఇది మనకు సంబంధించిన అంశం కాదులే,
మనకు 34 రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం ఉంటది గదా! 34 అవుతేనే మంచిది, పోటీలో మనకు తగ్గుతది అని అనుకుంటే, రేపు ఇదే ఏజ్‌కి మీరు రీచ్ అవుతారు. ఒకవేళ ఏదో బైగా దురదృష్టవశాత్తు ఏదో ఒకటి మనం అవకాశం కోల్పోయాం. 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఫర్ సపోజ్ అవకాశం కోల్పోయారనుకోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళకి 34 క్రాస్ అయిపోతది. సో, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు మనం ఆల్మోస్ట్ 46 44 అన్నట్టుగా కంటిన్యూ అయ్యాం. సో, స్టాండ్ స్టిల్ యథాతథిగా కొనసాగితే ఎంతోమంది స్టూడెంట్స్‌కి బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా దానికి స్పందించాలి అని కోరుకుందాం. అండ్ ఇంకేం స్పెక్యులేషన్స్ గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు ఆ డిమాండ్‌ని అలాగే కంటిన్యూ చేసి 44 గాని, 46 ఇయర్స్ వరకు అలాగే కొనసాగి ఎంతోమంది విద్యార్థులకు లాభం చేకూర్చాలి అని కోరుకుందాం. దీంట్లో భాగంగా ఏదైనా ఎమ్మెల్యేస్‌కి కానీ, ఎమ్మెల్సీస్‌కి కానీ, మినిస్టర్స్‌కి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళందరికీ అది రీచ్ అవుతుంది. మనకి ఇక్కడ చూస్తే ఆహ్, అద్ద అద్దంకి దయాకర్ గారు గాని, లేకపోతే కోదండరామ్ గారు గాని, వీళ్ళంతా వెళ్లి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌ని కలవడం. మళ్ళీ వీళ్ళంతా ముఖ్యమంత్రి దగ్గరికెళ్లి ఆ రికమెండేషన్స్ గాని, లేకపోతే రిక్వెస్ట్స్ పెట్టుకుంటే సీఎం ఖచ్చితంగా స్పందిస్తారనుకున్నాం. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఎన్నో జీవోల గురించి అవగాహన ఉన్నా కానీ, పని భారం వల్ల మర్చిపోవచ్చు. ఇలా డిఫరెంట్ పీపుల్ వెళ్లి ఫలానా ఒక జీవో ఎక్స్‌పైర్ అయిపోయింది. అది మీ కంటి దాకా రాలేదో, లేకపోతే వచ్చి నెగ్లెక్ట్ అయిపోయిందో ఏదో, దీనికోసం వేచి చూసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్తే ఖచ్చితంగా స్పందిస్తారు. ఈ 3 ఆర్టికల్స్‌లో కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు. సీఎంతో మాట్లాడి ఆ వయోపరిమితిని ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పారు. లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇదే వేదికగా మళ్ళీ ప్రభుత్వం ఇలాంటి స్టేట్మెంట్స్ మాత్రం ఇవ్వకూడదని కోరుకుందాం. ఏంటంటే వయోపరిమితిని 5 సంవత్సరాలు పెంచాలా, 10 సంవత్సరాలు పెంచాలా, ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డిసైడ్ చేసుకుంటాము. అట్లాంటి పోస్ట్‌పోన్‌మెంట్ మాటలు మాట్లాడితే నిజంగా చాలామంది నిరుద్యోగులకు ఒక వెన్నుపోటు పొడిచినట్టే ఉంటది. ఎందుకంటే ఇంకొక 2 సంవత్సరాలే ఉంది ప్రెజెంట్ ఈ గవర్నమెంట్‌కి. ఆల్మోస్ట్ 2½ ఇయర్స్. ఈ 2½ ఇయర్స్‌లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఈ వయోపరిమితి గురించి సరిగ్గా స్పందించకపోయినా ఖచ్చితంగా వాళ్ళ కోపాలు గవర్నమెంట్‌కి రిఫ్లెక్ట్ అవుతాయి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలి అని కోరుకోదు. ఖచ్చితంగా 10 సంవత్సరాలు కనీసం ఏజ్ రిలాక్సేషన్ పెంచే విధంగా ముందుకు వెళ్తాది అని భావిద్దాం. ఇది ఎందుకు చెప్తానంటే స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో డిఫరెంట్ వీడియోస్ చూసి సార్ ఇది నిజమా? 34 పెంచుతారంట కదా! దానివల్ల గవర్నమెంట్‌కి చాలా డబ్బులు ఆదా అవుతాయంట కదా! అని చెప్పడము. లేకపోతే ఇంకేదో వీడియో చేసి ఆ వీడియో నాకు షేర్ చేసుకోవడం, లేకపోతే మీలో మీరు మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ఏది విన్నా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వచ్చేంత వరకు వి హావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ 44 ఇయర్స్‌కి గవర్నమెంట్ పెంచడానికి రాజ్యాంగబద్ధమైన మార్గంలో ఒక ప్రేమతో వి హావ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నిజంగా ఈ శుభవార్త పేపర్‌లో కాకుండా నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి వార్త అందించింది. వయోపరిమితిని 44, 46 సంవత్సరాలకు పెంచింది అన్న న్యూస్ వచ్చిన రోజు మళ్ళీ వీడియో చేసుకుందాం. అప్పటి వరకు దానికోసం ఏవైతే ప్రయత్నాలు ఉంటాయో అవన్నీ ప్రయత్నాలు మనం చేసుకుందాం. కానీ ప్రభుత్వానికి కోపం తెప్పించకుండా ఇవి చేద్దాం. అట్ ద సేమ్ టైం వీటితో పాటు నోటిఫికేషన్స్ కూడా ఇంకా వస్తాయి అని చెప్పి డిఫరెంట్ ఆర్టికల్స్ చూసాం. నెల కొన్ని ఇచ్చేసి, లేకపోతే కాన్ఫ్లిక్ట్స్ రాకుండా, కోర్టు ఇష్యూస్ రాకుండా అంటే గవర్నమెంట్ యొక్క సానుకూలత స్పందించింది. తెలంగాణలో నిరుద్యోగులు ఆల్మోస్ట్ 2½ ఇయర్స్ వెయిట్ చేస్తూ ఉన్నాం. నౌ ద వెయిట్ ఈజ్ ఓవర్. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, 3కి, 4కి, కోర్ట్ ఎగ్జామ్స్‌కి, ఎస్ఐపిసికి, లేకపోతే డిఫరెంట్ టెక్నికల్ పోస్ట్స్‌కి ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు వేకప్. ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. మెల్లిమెల్లిగా ఒక్క గేర్ తోటి ఇమ్మీడియట్‌గా ఒకేసారి 6th గేర్‌కి, 5th గేర్‌కి వెళ్ళాం కదా! ఆ ఫస్ట్ గేర్‌లోనే మెల్లిగా ట్రావెల్ చేయాలన్నట్లుగా. మీరంతా ఏజ్ రిలాక్సేషన్ గురించి కాన్ఫిడెంట్‌గా ఉండండి. ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని గురించి ఆలోచించి డైలమా ఉండి ప్రిపరేషన్‌లో వెనకబడి ఆ తర్వాత ఇబ్బందులు తెచ్చుకోకుండా మెల్లిమెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ అలాగే రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 వీటన్నిటికి సంబంధించి బెస్ట్ క్లాసెస్, ఎండోమెంట్‌కి సంబంధించిన కోర్స్‌ని కూడా ఖచ్చితంగా ఒక 2-3 డేస్‌లో అప్డేట్ ఇస్తాం. అండ్ మన దాంట్లో గ్రూప్ 1కి సంబంధించి వి హావ్ ఎ వెరీ గుడ్ ప్లానర్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ టీమ్. శివాజీ సార్ గానీ, జగదీష్ సార్ గానీ, హిదాయతుల్లా సార్ గానీ, లేకపోతే మునరత్నం నాయుడు సార్ గానీ, ఇట్లా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌తో గ్రూప్ 1 క్లాసెస్ మీకు అందించడం జరిగింది.
ఈ గ్రూప్ 1 క్లాసెస్ ప్రిలిమ్స్ సెపరేట్ అండ్ మెయిన్స్‌లో కూడా క్వెషన్ ఆన్సర్ ఫార్మాట్‌లో టిల్ ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ ఇచ్చి, ఈఎంఐ ఆప్షన్‌తో మీకు పేమెంట్ ఆప్షన్ కూడా ఇచ్చి, అండ్ దాంతో పాటు అఫోర్డబుల్ ప్రైస్‌కి అశోక్ నగర్‌లో ఉన్న వేరియస్ గ్రూప్ 1 ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏవైతే ఫీజెస్ ఉన్నాయో వాటితో పోల్చితే చాలా అఫోర్డబుల్ ప్రైస్‌కి బెస్ట్ ఫ్యాకల్టీతో బెస్ట్ కంటెంట్ ఇవ్వడమే పాటు మీకు బెస్ట్ ప్లానర్ కూడా. సో ఏ రోజు ఏం చదవాలి? ఒక జాబ్ చేసే వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ టైం దొరుకుతది. అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతది. సో 12 గంటలు చదవాలంటే ఎలాగా? ఒక 6, 7 అవర్స్ చదవాలంటే ఎలాగా? సేమ్ అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి ఏ రోజు ఏం చదవాలి? ఎలా రివైజ్ చేయాలి? సో మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేస్తూ క్లాసెస్ అన్నీ కూడా బెస్ట్‌గా ఆర్గనైజ్ చేసి రాబోయే నోటిఫికేషన్స్‌కి మిమ్మల్ని సిద్ధం చేయడానికి రోహిత్స్ అకాడమీ ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో నుంచి రోహిత్స్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు కాల్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్తారు. ఇండివిడ్యువల్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే ప్రిపరేషన్‌కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే 9110556858 ఈ నంబర్ నాదే. సో నాతో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నాయి అడగాలనుకుంటే యూ కెన్ కాల్ టు దిస్ నంబర్, లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేస్తే కోర్సెస్‌కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. అండ్ ఐ విష్ అ వెరీ మంచి న్యూస్ రావాలి అని చెప్పి కోరుకుందాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ అప్పటి వరకు మీరేం ఆందోళన చెందకండి. ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కనీసం 44 ఇయర్స్ వరకు గవర్నమెంట్ పెంచుతాది, పెంచేలాగా మనం కూడా చేద్దాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.